హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ స్ట్రైట్ కట్ బ్లౌజు, సింపుల్ బ్లౌజు కటింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో సింపుల్ సిల్క్ శారీకి మనం స్ట్రైట్ కట్ పెట్టుకుని అలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి 3 డాట్స్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ చూడండి, క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉందండి. సో ఇంత సాఫ్ట్ క్లాత్తో మీరు ఫినిషింగ్గా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో పూర్తిగా కటింగ్ ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఈ సింపుల్ సిల్క్ శారీ బ్లౌజ్ అండి. సో క్రాస్ పెట్టకుండా స్ట్రైట్ కట్లో మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను లైనింగ్ ఇక్కడ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో లైనింగ్ని ఫస్ట్ మనం డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలాగా పెట్టుకోవాలి. ఆపోజిట్లో ఉండాలండి. అలాగే ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది. సో ఇలా మీరు డబల్ ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్ లైనింగ్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని స్ట్రైట్ చేయడానికి నేను ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఫస్ట్. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ బ్లౌజ్ లెంత్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను బ్లౌజ్ లెంత్ ఇక్కడ 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని మీరు ఇక్కడ పెట్టుకోండి. సో నేను 14 ఇంచెస్ పెడుతున్నాను కాబట్టి 14లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 15 దగ్గర బ్లౌజ్ లెంత్ పెట్టుకున్నాను. ఎందుకంటే 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పైన మనకి మార్జిన్ వెళ్తుంది కాబట్టి అండి. ఇక్కడ మనం బ్యాక్ నెక్ని బట్టి షోల్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో బ్యాక్ నెక్ ఇక్కడ 9.5 ఇంచెస్ నాకు రెడీగా కావాలి. సో 9.5 బ్యాక్ నెక్ కావాలి అంటే నేను 10 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటాను ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవాలి. ఎంత మీకు బ్యాక్ నెక్ కావాలి దాంట్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మీరు ఇక్కడ పెట్టుకోవాలండి. అప్పుడే షోల్డర్లో 1/2 ఇంచ్ వెళ్తుంది కాబట్టి కుట్టులో మీరు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అది 9.5కి కవర్ అయిపోతుందండి. సో బ్యాక్ నెక్ని బట్టి మీరు ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి బ్యాక్ నెక్ 9 to 10 ఇంచెస్ ఉంటే మీరు షోల్డర్ని ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను 10 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత షోల్డర్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి అండి ఇది. 38 సైజ్ వాళ్ళకి మళ్ళీ షోల్డర్ పెరుగుతుంది. పైనుంచి కిందకి 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. చేసుకుని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. పైనుంచి కిందకి మనం స్ట్రైట్గా కాకుండా ఒక 1/2 ఇంచ్ బయటికే మనం క్రాస్గా మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు షోల్డర్ బ్రాడ్ ఏదైతే ఉంటుంది షోల్డర్ బ్రాడ్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో షోల్డర్ బ్రాడ్ ఇక్కడ నేను కొద్దిగా నాకు నెక్ బ్రాడ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ బ్రాడ్ 1/4 to 3 ఇంచెస్ పెట్టుకుంటానండి. మీకు నెక్ బ్రాడ్ తక్కువ కావాలి అనుకుంటే మీరు 3 ఇంచెస్ దగ్గర కూడా షోల్డర్ బ్రాడ్ పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ నేను 1/4 to 3 ఇంచెస్ దగ్గర షోల్డర్ బ్రాడ్ది మార్కింగ్ చేసుకున్నాను. పైనుంచి కిందకి నెక్ దగ్గర స్ట్రైట్గా ఒక బాక్స్ షేప్లో లైన్ డ్రా చేసుకుంటున్నాను. చేసుకుని దీని మిడిల్లో నేను ఒక రౌండ్ షేప్ ఇస్తాను. నెక్ బ్రాడ్ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా క్రాస్గా కూడా మీరు ఈ లైన్ని డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్ బ్యాక్ నెక్కి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ని కొద్దిగా డౌన్ చేసుకోవాలండి. అంటే షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ వరకు డౌన్ చేసుకోవాలి. ఇది బాడీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇక్కడ షోల్డర్ కొద్దిగా డ్రాప్ చేసిన తర్వాత నేను ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 36 ఇంచెస్ అండి. సో 36 4th పార్ట్ 9 ఇంచెస్ కదా. 9 ఇంచెస్ కన్నా కూడా మీరు ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ మార్క్ చేసుకోండి. అంటే టైట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే మీరు 8.5 దగ్గర మార్క్ చేసుకోండి. అంటే 9 to 10 ఇంచెస్ డీప్ ఉన్నప్పుడు చెస్ట్ కొద్దిగా మీరు టైటే పెట్టుకోవాలండి. సో ఇక్కడ 8.5 దగ్గర నేను చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ వెస్ట్ మార్కింగ్ కోసం అండి. వెస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. సో 28 డివైడెడ్ బై 4 చేసి మనం 7 వస్తుంది కదా. 7 ఇక్కడ మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం అంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ వస్తుంది కదా, డాట్స్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే 8 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుని పైనుంచి కిందకి ఇలాగా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ మనకి ఎంత అయితే కావాలి 2 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ ఇవ్వాలండి. సో పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాను నేను. సైడ్కి కొద్దిగా రౌండ్ షేప్లో ఇక్కడ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకోండి ఆ మార్క్ వరకు. చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇక్కడ మీరు కట్ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్లో 1 ఇంచెస్ డాట్ అనేది ఇక్కడ మీరు ఇలా డ్రా చేసుకోవచ్చండి. సో రెండు వైపులు కూడా ఇలాగ 1 ఇంచెస్ డాట్ అనేది వచ్చేస్తుంది. సో
ఇప్పుడు చిన్న కట్ కూడా నేను చెస్ట్ మార్కింగ్ దగ్గర పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీకు చెప్తానండి. సో ఎక్కడైతే నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నానో ఆ ప్లేస్ని మనం మన సైడ్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకున్నానండి. ఓపెన్ సైడ్ ఇప్పుడు నా వైపు ఉంది. సో షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను, అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత చెస్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అండి ఫ్రంట్ నెక్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మార్క్ చేయడానికి బ్యాక్ నెక్ ఈక్వల్గా మనం ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఏదైతే ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలండి. కొద్దిగా ఇక్కడ నెక్ బ్రాడ్ కావాలి అంటే కొద్దిగా లోపల నుంచి కూడా మీరు ఒక రౌండ్ షేప్ ఇవ్వచ్చండి. సో ఇలాగా ఒక రౌండ్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కూడా కొద్దిగా మీరు లోపలికి డీప్ తీసుకోవాలండి ఇక్కడ. సో ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ లైన్ అండి. సో దానికన్నా ముందుకి ఇలాగ మీరు లైన్ డ్రా చేసుకుని కొద్దిగా లోపల నుంచి ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి మీరు ఒక రౌండ్ షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్కువ మీరు డీప్ చేయకూడదండి ఇక్కడ. సో ఇలాగ మీరు ఒక రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత చెస్ట్ మార్కింగ్ దగ్గర మీకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక డాట్ పడుతుందండి. 1 ఇంచెస్ డాట్ ఇక్కడ వేసుకోవాలి పూర్తిగా కలిపి. సో ఈ 1 ఇంచెస్ని మీరు ఇక్కడ ఎక్స్ట్రాగా పెంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ కోసం మీరు ఎక్స్ట్రా మార్కింగ్ ఇక్కడ 1 ఇంచెస్ చేయాలి. హుక్ ఐ పట్టీని యాడ్ చేయాలి కదండి. సో ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ పఫ్ క్రియేట్ చేయడానికి మీరు 36 చెస్ట్ సైజ్ ఉంది ఇక్కడ. సో పైనుంచి మీరు చెస్ట్ పాయింట్ కోసం 36 డివైడెడ్ బై 4 చేసుకోవాలండి. సో 36ని 4తో డివైడ్ చేసుకోవాలి. సో 36ని 4తో డివైడ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది కదా. సో 9 కన్నా మీరు మ్యాక్సిమంగా 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ మీకు కుట్టుల్లో వెళ్తుంది కదా దాని గురించి. సో 9.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. కాకపోతే మీరు డాట్స్ కరెక్ట్గా వేస్తేనే 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలండి. లేకపోతే మీరు 10 ఇంచెస్ దగ్గర అంటే 36 డివైడెడ్ బై 4 చేసి దాంట్లో 1 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ కోసం. మార్క్ చేసుకున్న తర్వాత హుక్ ఐ పట్టి లైన్ ఉంది కదా అక్కడ నుంచి మీరు 3.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే మీరు కరెక్ట్గా ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. అంటే పైనుంచి కిందికి మీరు 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే మిడిల్ దగ్గర నుంచి 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలండి. చేసుకుని కిందికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి మిడిల్లో. చేసుకున్న తర్వాత డాట్ లెంత్ కోసం మీరు 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి 2.5 దగ్గర డాట్ లెంత్ పెట్టుకోండి ఫ్రెండ్స్. 2.5 డాట్ లెంత్ పెట్టుకున్నప్పుడు డాట్ విత్ కూడా మీరు ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో 2.5ని మీరు ఇలా టేప్ని 2.5 దగ్గర ఇక్కడ డబల్గా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ ఫోల్డ్ ఏదైతే వస్తుంది ఆ మిడిల్ ఫోల్డ్ని మిడిల్ లైన్ దగ్గర పెట్టుకోండి. పెట్టుకుంటే ఈక్వల్గా మీకు 1.25 అండ్ 1.25 ఇటువైపు మీకు 2.5 ఇంచెస్ డాట్ విత్ అనేది వస్తుందండి. సో 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి ఇలాగ మీరు డాట్ విత్ అండ్ డాట్ లెంత్ తీసుకోవాలండి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫ్రంట్ వైపుకి కొద్దిగా క్రాస్గా ఒక రౌండ్ షేప్ ఇస్తూ మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకుని సో 3 లైన్స్లో కూడా నేను 2.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక రౌండ్ షేప్ ఇవ్వండి. సైడ్కి ఇలాగా మీరు ఒక రౌండ్గా షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు బెల్ట్ వెడల్పు చూసుకోవాలి. బెల్ట్ వెడల్పు మీకు ఎక్కువ వద్దు అనుకుంటే మీరు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగా ఈక్వల్గా పెట్టి చూడండి. చూస్తే ఇక్కడ వెడల్పు అనేది 3.5 ఇంచెస్ వరకు వస్తుంది. సో 3.5 కన్నా కొద్దిగా ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే కొద్దిగా కింద నుంచి కూడా ఇలాగా రౌండ్ షేప్ ఇవ్వచ్చండి. కానీ ఎంత రౌండ్ షేప్ వస్తే మీకు అంత నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి బ్లౌజ్ది చెస్ట్ పార్ట్ దగ్గర. సో కిందకే కొద్దిగా నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వెస్ట్ మార్కింగ్ కోసం అండి వెస్ట్ వచ్చేసి 28 ఇంచెస్ కదా. సో 28 4th పార్ట్ ఇక్కడ మనం మెజర్ చేయడానికి ఫస్ట్ డాట్ లైన్ దగ్గర నుంచి
హుక్ లైన్ వరకు 2¼ ఇంచ్ వచ్చిందండి. సో 2¼ ఇంచెస్ని సెకండ్ డాట్ లైన్ దగ్గర వదిలేసి ఇక్కడ 7 దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా వెస్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందండి. సో బ్యాక్ పార్ట్ కూడా 7 దగ్గర మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్ ఇచ్చాం కదా, అలాగే ఇక్కడ కూడా మిడిల్ డాట్ని వదిలేసి మనం 7 దగ్గర వెస్ట్ మెజర్మెంట్ చేసుకోవాలండి. సో మిడిల్ హుక్ పట్టి దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ డాట్ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 1 ఇంచెస్ డాట్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంచెస్ డాట్ కోసం ఇలా మనం కలిపి ఒక డాట్ని ఇక్కడ డ్రా చేసుకోవాలండి. త్రీ డాట్స్ని మనం ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచ్ మార్జిన్ని, కుట్లకి మార్జిన్ని ఇస్తూ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. సో 2½ ఇంచెస్ డాట్ లెంత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెంచుకొని మనం కట్ చేసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్ ఎలాగైతే నేను మార్క్ చేసుకున్నానో దానిపైన నేను కటింగ్ చేసుకున్నాను. డాట్స్ దగ్గర అండ్ చెస్ట్ మార్కింగ్ దగ్గర మనం కట్ పెట్టుకోవాలి, అలాగే రన్నర్తో మార్క్ చేసుకోవాలండి. సో ఇప్పుడు షేప్ పట్టి మనం కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా పెట్టుకోవాలండి. సైడ్ చెస్ట్ మార్కింగ్ దగ్గర మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. పెట్టుకునే తర్వాత కింద మనకి ఎంతైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది అదంతా మనం షేప్ పట్టి వేస్తాం కాబట్టి మనం టేప్తో మెజర్ చేసుకోవాలండి ఎంత ఉంది అనేసి. ఇక 3 ఇంచెస్ షేప్ పట్టి కోసం వచ్చింది. సో 3లో మనం 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలండి. అంటే 4 ఇంచెస్ దగ్గర మనం ఒక బాక్స్ లాగా ఇక్కడ రెడీ చేసుకోవాలండి. సో చూడండి, కింద నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే స్ట్రైట్గా మనం లైన్ని డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చండి. యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే షేప్ ఉంది షేప్ పట్టికి కూడా అదే షేప్ రావాలండి. సో ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి ఆ లైన్ దగ్గర సైడ్ కార్నర్ నుంచి ఆ లైన్ దగ్గర ఇలాగా సెట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుని మనం ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఏదైతే డాట్ లైన్ ఒక లైన్ ఉంది కదా అక్కడ వరకు అలా మార్క్ చేసుకుని డాట్ సెకండ్ లైన్ని ఇలా మనం కలిపి పెట్టుకోవాలని పెట్టుకుని అక్కడి నుంచి ఈ మార్క్ని కంటిన్యూ చేయాలి. సో ఇలాగా మనం షేప్ పట్టిని డ్రా చేసుకోవాలండి. చేసుకుంటే 1 ఇంచెస్ మనకి కుట్లలో వెళ్తుందండి. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్, అలాగే మిగతాది 3 ఇంచెస్ పట్టి అనేది ఇక్కడ రెడీ అవుతుంది. ఇలాగా షేప్ పట్టిని కట్ చేసుకోవాలండి. సో షేప్ పట్టి మనం పూర్తిగా లైనింగ్లో 4 పట్టీలు కట్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పీస్లో 2 పీసెస్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్లో పట్టీ వేయడానికి ఎప్పుడు కూడా ఈ స్ట్రైట్ పట్టీనే మీరు ఇక్కడ యూస్ చేయాలండి. ఎక్కడ కూడా క్రాస్ ఉండకూడదు. సో ఇక్కడ కూడా నేను బ్యాక్ పార్ట్లో పట్టీ వేయడానికి స్ట్రైట్ పీస్ని కట్ చేసుకుంటున్నాను. డబల్ ఫోల్డ్లో ఉందండి ఇది, సో సరిపోతుంది. ఇప్పుడు మీకు స్లీవ్ కటింగ్ చెప్తాను ఫ్రెండ్స్. స్లీవ్ ఇక్కడ లెంత్ 6 ఇంచెస్కి నేను పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి లైనింగ్ని. తర్వాత కింద 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. 6½ దగ్గర పైన మార్క్ చేసుకున్నానండి. అంటే 6 ఇంచెస్ మనకి రెడీగా స్లీవ్ ఇక్కడ వస్తుంది. పైనుంచి కిందకి 3½ దగ్గర ఇంకొక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ మనం చేసుకోవాలి. పైన స్లీవ్స్కి ఎక్కువ బ్యాక్ సైడ్లో మీకు లూజ్ లేకుండా ఉండాలి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ మార్కింగ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ 1/2ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. అంటే ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్ ఉంటే 15ని 1/2 చేసి 7½ దగ్గర ఇలా మనం క్రాస్గా ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి ఇలా కలిపి పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయాలి. సో స్టిచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా ఇది బాడీ పార్ట్కి సెట్ అవుతుందండి. కింద స్లీవ్ రౌండ్ నేను ఇక్కడ 5½ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పీసెస్ జాయింట్ కూడా వస్తుంది. సో డబల్ ఫోల్డ్లో నేను ఇలాగ 1/2 ఇంచ్ లోపలికి పెట్టి ఇక్కడ ఈ 2 పీసెస్ జాయింట్ ఏదైతే ఉందో అది కూడా కట్ చేసి తీసుకుంటున్నానండి. సో ఇలా మనం ఈ 2 పీస్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మిడిల్లో కూడా ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ స్ట్రైట్గా డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఏదైతే డిజైన్ ఉంది డిజైన్ డైరెక్షన్ పై వైపుకి ఉండి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుని పెట్టుకున్నాను. పెట్టుకుని బ్యాక్ పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని మళ్ళీ కిందకి జరిపి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్లో నేను పెట్టుకుంటున్నానండి. సో చూడండి, ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిమైనింగ్ పైన ఏదైతే క్లాత్ మిగిలింది కదా అక్కడ నేను స్లీవ్ కటింగ్ చేసుకుంటాను.
సో ఇక్కడ స్లీవ్ కటింగ్ 4 ఫోల్డ్ చేసుకుని మనం చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ డైరెక్షన్ కూడా మనం చూసుకోవాలండి, కంపల్సరీ చూసుకుని మనం కట్ చేసుకోవాలి. సో చాలా నీట్గా మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో సిల్క్ బ్లౌజ్ పీస్ ఉన్నప్పుడు మీరు ఫినిషింగ్గా ఎలాగ స్టిచ్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో కటింగ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.